కేసులతో సతమతమవుతున్న వైసీపీకి మరొక భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి పంపించారు. వ్యక్తిగత కారణాలతో వైసీపీకి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకోవడం వలన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానన్నారు. జగన్ ఇచ్చిన అవకాశానికి నా ధన్యవాదాలు అంటూ తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, అవంతి శ్రీనివాస్ వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆయన వేరే పార్టీలోకి వెళుతున్నారా? ఎందుకు రాజీనామా చేశారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీకి మరొక భారీ దెబ్బ అని చెప్పుకోవచ్చు. వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి రోజు రోజుకి కుదేలవుతున్న పరిస్థితిలో ఉందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇప్పటికే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి 2 నెలలు కూడా భారీగా రాజీనామాలు జరిగాయి. ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు, రాజ్యసభ సభ్యులు రాజీనామా చేశారు, మాజీ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు, మాజీ మంత్రులు రాజీనామా చేశారు. ఈ క్రమంలోనే 2 నెలల తర్వాత కొంత మేరకు బ్రేక్ ఇచ్చారు అనుకున్న నేపథ్యంలో గత 2 రోజులుగా కూడా ఆ గుంటూరుకు చెందిన ఎమ్మెల్సీ యేసురత్నం, అలాగే వైసీపీ మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ ఇరువురు కూడా వైసీపీ గుడ్ బై చూస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే అవంతి శ్రీనివాస్ గత 10 సంవత్సరాల్లో కూడా వైసీపీకి వెన్నుముకలాగా నిలిచారని చెప్పుకోవచ్చు. అలాగే ఏదైతే విశాఖ గాని, విజయనగరం గాని, శ్రీకాకుళం జిల్లాలో గాని అత్యంత పట్టున్న వ్యక్తి, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి కూడా ఒక సీనియర్ క్యాడర్ గల వ్యక్తి అని కూడా చెప్పుకోవచ్చు. అలాగే జగన్మోహన్ రెడ్డికి ఆ వెన్నుపూస నమ్మిన బండి అని కూడా చెప్పుకోవచ్చు. ఇవన్నీ కలిసి ఒక్కసారిగా వైఎస్ జగన్మోహన్ కి అవంతి శ్రీనివాస్ భారీ షాక్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఆ మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ వైసీపీకి గుడ్ బై చెప్పడం కూడా వైసీపీ పార్టీకి కొంత మింగుడు పడలేని అంశం కూడా చెప్పుకోవచ్చు. అయితే ఆ డైరెక్ట్ గా వైఎస్ జగన్మోహన్ రెడ్డికే రాజీనామా లేఖ పంపించారు అవంతి శ్రీనివాస్. తాను ఆర్థిక కొంతమేరకు ఇబ్బందులు పడుతున్నానని ఈ మేరకే ఆ రాజీనామా చేస్తున్నట్టు కూడా వైసీపీ లేఖలో పాల్గొని అనుమతి కోసం కూడా జగన్మోహన్ రెడ్డికి పంపించిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే అవంతి శ్రీనివాస్ ఇటు పక్క పార్టీకి గాని, మరో పక్క కేడర్ గాని సంబంధించి ఇది కోలుకోలేని దెబ్బని చెప్పుకోవచ్చు. ఆయనను నమ్మి మంత్రి పదవి ఇచ్చి కూడా ఆయనకి ఆ సరైన సముచిత స్థానం కల్పించిన వైసీపీ అధినేత, పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా ఒక ఎంత షాక్ అని చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆ ఘన విజయాన్ని సాధించిన ఆ ఎన్డీఏ కూటమి, టీడీపీ, జనసేన, బీజేపీ ఆ కూటమి ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసినప్పటికీ ఆ వైసీపీకి వరుసగా షాకుల మీద షాకులు తగులుతున్నాయని చెప్పుకోవచ్చు. సిట్టింగ్ ఎంపీలు గాని, ఎమ్మెల్సీలు గాని, మాజీ మంత్రులు గాని, మాజీ ఎమ్మెల్యేలు గాని, రాజ్యసభ సభ్యులు గాని మొత్తంగా చూసుకుంటే పెద్ద సంఖ్యలో ప్రజాప్రతినిధులు ఆ పార్టీ నేతలకి గుడ్ బై చెబుతున్న పరిస్థితి అయితే వస్తుంది. ఇది ఇలా ఉంచితే లోయర్ క్యాడర్ లో దాదాపు ఇప్పటికే 8 నుంచి 10 మున్సిపాలిటీలు కూడా కైవసం చేస్తున్న పరిస్థితి ఉంది ఎన్డీఏ కూటమి. అయితే కూటమి పార్టీలోనే చేరుతూనే ఉన్నారు రాజీనామా చేసిన అందరు వ్యక్తులు. ఇప్పుడు అదే బాటలో ఆ వైసీపీకి భారీ షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ గుడ్ బై చెప్పడంతో భారీ షాక్ లో జగన్మోహన్ రెడ్డి అని కూడా చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా కొంతకాలంగా కూడా పార్టీతో అంటీ ముట్టున్నట్టుగా కూడా అవంతి శ్రీనివాస్ ఉన్నాడు. 2019 ఎన్నికల్లో భూమిలి అసెంబ్లీ నుంచి గెలిచి ఆయన అవంతి శ్రీనివాస్ మంత్రి పదవి వరించిన ఆయనకి వైసీపీ హయాంలో పర్యాటక శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. అయితే తాజా ఎన్నికల్లో ఆయన ఓటమి పాలవడంతో పార్టీ వీడుతున్నట్టు చాలా మటుకు ప్రచారం కొంతకాలంగా సాగుతున్నప్పటికీ కొంత మేరకు కాదు అని సమర్థించుకొని వచ్చిన చివరికి పార్టీకి రాజీనామా చేసేందుకు ఆయన సిద్ధమైపోయారు. పార్టీ అధ్యక్షుడికి ఆ రాజీనామా లేఖ చేసిన పరిస్థితి ఉంది. అయితే నా వ్యక్తిగత కారణాలతో ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని కూడా నిర్ణయం తీసుకుంటున్నానని ఆయన భీమిలి నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతల నుంచి మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి సంబంధించి కూడా ఆయన రాజీనామా చేసి ఆ పక్కకు ఒదుగుతున్నట్టు కూడా తెలిపారు. మీరు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు, నా రాజీనామాను ఆమోదించవలసిందిగా కోరుతున్నానంటూ కూడా ఆ ముత్తంశెట్టి శ్రీనివాస్ అలియాస్ అవంతి శ్రీనివాస్ రాజీనామాలో పేర్కొన్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా తన రాజీనామా లేఖను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డితో పాటు ఉత్తరాంధ్ర పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ ఎంపీ విజయసాయి రెడ్డికి, అలాగే విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్న అమర్నాథ్ కి, వైసీపీ కేంద్ర కార్యాలయానికి పంపించినట్లు కూడా ఆయన లేఖలో పేర్కొన్నారు. అలాగే మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్
2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి గూటికి చేరినప్పటికీ 2014 ఎన్నికల్లో టీడీపీ గూటికి చేరి అనకాపల్లి ఎంపీగా విజయం సాధించారు. ఇంక 2014 ఎన్నికల తర్వాత కొంత మేరకు టీడీపీకి ఆయనకి అంటినట్టుగా ఉన్నప్పటికీ అప్పటి నుంచే వైసీపీ పార్టీలో కొంత మేరకు బ్యాక్గ్రౌండ్ గా ఆయన మొత్తం కూడా చేసిన పరిస్థితి ఉంది. ఇంక 2019 ఎన్నికలకు ముందు డైరెక్ట్ గా ఆ వైసీపీ పార్టీలో చేరి ఆ పార్టీ నుంచి పోటీ చేశారు, ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే ఈ నేపథ్యంలోనే ఆ 2019 ఎన్నికలకు ముందు ఆయన కొంతమేరకు వైసీపీ పార్టీకి సపోర్ట్ చేయటం, 2019 ఎన్నికల్లో వైసీపీ పార్టీ నుంచి గెలవటం, మొత్తంగా ఆయనకైతే ఆ జగన్మోహన్ రెడ్డి సరైన కేబినెట్ హోదాలో ఆయనకి పర్యావరణ అటవీ శాఖ మంత్రిగా ఆయనకి సముచిత న్యాయం కల్పించిన పరిస్థితి ఉంది. అయితే కేబినెట్ 2లో ఆయన్ని ఆ పక్కన పెట్టడంతో కొంత మేరకు జగన్మోహన్ రెడ్డికి అవంతి శ్రీనివాస్ కు మధ్య దూరం పెరుగుతా వస్తున్న సందర్భము ఏదైతే కేబినెట్ మంత్రుల పదవులు మార్చిన కేబినెట్ 2లో ఆయన్ని పూర్తి స్థాయిలో పక్కన పెట్టడం, ఆయన కొంత మేరకు ఆయన నిర్ణయాలు పరిగణలోకి జగన్మోహన్ రెడ్డి తీసుకోవడంతో పలు వివాదాల్లో కూడా అవంతి శ్రీనివాస్ పేరు వినిపించడంతో జగన్మోహన్ రెడ్డి ఆయన దూరం జరుపుతూ వచ్చిన నేపథ్యం. అప్పటి నుంచి కూడా ఆ జగన్మోహన్ రెడ్డికి కొంత మేరకు దూరం పెరిగిన నేపథ్యంలో తాజాగా జరిగిన ఎన్నికల్లో అవంతి శ్రీనివాస్ భీమిలిలో ఆ ఘోర పరాజయాన్ని చవిచూసిన నేపథ్యం. మొత్తానికైతే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు చేతిలో ఏకంగా 92 ఓట్ల భారీ మెజార్టీతో ఓడిపోవటం, మరోవైపు వైసీపీలో పరిణామాలు ఆయన జీర్ణించుకోలేకపోవటం, ఏదైతే ఆ కేబినెట్ 2కు సంబంధించి ఆయన పక్కన పెట్టడం, మొత్తంగా అప్పటి నుంచి కూడా దూరం వస్తున్న నేపథ్యంలో 2024 ఎన్నికల ఆ రిజల్ట్ రోజు నుంచి కూడా పార్టీ కార్యక్రమాలకు కానీ పార్టీ యొక్క ఆ మీటింగ్లకు కానీ కొంతమేరకు దూరం ఉంటూ వస్తా నేడైతే ఇంకా బహిర్గతమైన పరిస్థితి ఉంది. రాజీనామా లేఖని సమర్పించి ఆ పార్టీకి అయితే గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఆ పార్టీకి ఏదైనా ఉత్తరాంధ్రలో కొంత మేరకు దెబ్బ తగిలిందనే చెప్పుకోవచ్చు. అలాగే ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు కూడా కొంత మేరకు ఆయన బాటే పడతారనే ఆ మాట కూడా వినిపిస్తా ఉన్న పరిస్థితి అయితే ఉందేమో బిందు.